కావాలా? ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో అటువంటి కార్యాలు జరుగును గాక. అనేక అద్భుతాలు ఉన్నాయి బైబిల్లో. అద్భుతాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా, అవును, వారందరూ కూడా దేవుని శక్తిని ఆనుకున్న వారి ప్రియులరా. మీరు చూడండి, బైబిల్ కనుక చూస్తే, మరి 2వ రాజుల గ్రంథములు కనుక చూసినట్లయితే, మరి 2వ అధ్యాయాన్ని కనుక చూస్తే, ఏలియాని వెంబడించిన ఏలియా చాలా అద్భుతాలు చేశాడు. మరి చాలా కార్యాలు చేశాడు, చాలా అద్భుతాలు చేశాడు, అనేక అద్భుతాలు చేశాడు. తన వెనకాలన్న పరిచారకుడు ఏలియాని ఒకటి అడుగుతున్నాడు, అయ్యా, నువ్వు అహరోణం అవుతున్నావు, నువ్వు పరలోకానికి ఎత్తబడుతున్నావు, నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ఒకటి కావాలా? నీ మీద ఉన్న ఆత్మ బాలలో 2 బాలు నాకు కావాలా? ఎందుకొరకంటే అద్భుతాలన్నీ, ఈ కార్యాలన్నీ ఆత్మ ద్వారే, దేవుని శక్తి ద్వారా ఈ అద్భుతాలన్నీ ఏలియా చేస్తున్నది ఎలీషా పరిచారకుడు గ్రహించాడు. అందుకే ఆయన అడుగుతున్నాడు కదా, ఇంకా వేరే ఏది అడుగుతలేదు, నీ మీద ఉన్న ఆత్మ బాలలో 2 బాలు నాకు కావాలా? ఇది చాలా కష్టతరం, నువ్వు అడిగింది చాలా కష్టతరం. ఆయనను నన్ను చూడగలిగినట్లయితే, నీకు కనబడినట్లయితే, అంటే నేను పరలోకానికి ఎత్తబడుతున్నప్పుడు, అహరోనం అవుతున్నప్పుడు నీవు గనక నన్ను చూడగలిగినట్లయితే, నువ్వు నన్ను కనిపెట్టగలిగినట్లయితే దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. చాలా తీక్షణంగా చూస్తున్నాడు. నిజమే, అగ్ని వచ్చింది, రథములు, అగ్ని రథములు, గుర్రములు ఏలియాని పరలోకానికి ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నట్టుగా చూస్తున్నాడు. నా దేవా, నా దేవా, ఇశ్రాయేలులకు రథములు, రౌతులు నీవే అని అంగలర్చినట్లుగా, కేకలు వేసినట్టుగా చూస్తున్నాం. పైకి వెళ్తూ వెళ్తూ ఏలియా దుప్పటిని కింద పడేశాడంట. అర్థమవుతుందండి? ఏలియా దుప్పటి కింద పడిపోయిందంట. నాట నుండి ఎలీషా మీదకి దేవుని ఆత్మ 2 బాలు వచ్చినట్లుగా చూస్తున్నాం. చివరిగా చేశాడు ఒక అద్భుతాన్ని ఏలియా గారు. మరి యోర్దాన్ని కొట్టగా ఇటువంటి వీడిపోయింది. ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, ఏలియా దేవుడు ఎక్కడ అంటే విశ్వాసముతో దేవుని శక్తిని, దేవుని ఆత్మను ఆధారం చేసుకుని ఆనుకున్నాడు గనక ఆ దుప్పటి, ఏదైతే దుప్పటి పట్టతో ఆ దుప్పటి పట్టుకొని అంటున్నాడు, ఏలియా దేవుడు ఎక్కడని ఆ నదిని కొట్టగా, యోర్దాన్ను కొట్టగా, యోర్దాను వీడిపోయిందంట. 2గా వీడిపోయిందంట, దారిగా చేయబడ్డదంట. ఆవలికి పొడి నీళ్ళ మీద దాటి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఎంత ఈజీ అయిపోయింది. యోర్దాన్ దగ్గర ఎంత ఈజీగా అద్భుతము చేయగలుగుతున్నాడు. కారణం ఏంటంటే విశ్వాసముతో దేవుని శక్తి, తన మీదకి వచ్చిన శక్తిని, ఆ దుప్పటిని ఎప్పుడైతే పడ్డదో, దేవుని ఆత్మను గ్రహించి దేవుని శక్తి మీద ఎప్పుడైతే ఆధారపడ్డాడో, ఆధారము చేసుకున్నాడో, వెంటనే దేవుడు అతని జీవితంలో అద్భుతము సులువుగా చేసినట్లుగా చూస్తున్నాం. ఈ లైవ్ అనంతరం నీ జీవితంలో కూడా ఇటువంటి కార్యాలు నీవు చేయాలంటే, నీవు పొందాలంటే, నీ జీవితంలో అద్భుతాలు సులువుగా నీ జీవితంలో జరగాలంటే, నీ ఆటంకాలు తొలగాలంటే, నీవు కూడా ప్రిల్లరా నీ విశ్వాసాన్ని, అవును, దేవుని శక్తిని ఎప్పుడైతే నువ్వు ఆధారం చేసుకుంటావో, నీ కార్యాలన్నీ కూడా సులువైపోతాయి. ఒకవేళ హార్ట్గా ఉందా, ఆర్థికంగా, నీ కుటుంబంలో అనారోగ్యం, అమ్మో ఇది చాలా కష్టమండి, ఈ సమస్య తీరదండి, ఈ అప్పు తీరదండి, ఈ సమస్య పోదండి. అప్పుడప్పుడు మనం చూస్తాం కొన్ని సమస్యలు చూసి, అంటే న్యాచురల్గా మన మనసుతో, మన కళ్ళతో చూసినప్పుడు అన్ని అసాధ్యాలుగా కనబడతాయి. అందుకే బైబిల్ అంటుంది, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమంట. నువ్వు నమ్మగలిగితే, నువ్వు విశ్వసించగలిగితే అన్ని సులువు చేస్తాడు పిల్లరా, అద్భుతాలు సులువు చేస్తాడు. అందుకే అబ్రహాముతో అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును. 99వ ఏట ఈ మాట మాట్లాడాడు. ఎందుకు తెలుసా? ఆయనకు తెలుసు ఆయన ఏమనుకుంటాడంటే ఇది చాలా కష్టం. షారా అనుకుంటుంది నా ధర్మం నిలిచిపోయింది. అబ్రహాం అనుకుంటాడు నా శరీరం మృతతుల్యం అయిపోయింది, అంటే పిల్లలు కనరు, ఇక జరగని పని, వృద్ధాప్యం వచ్చేసింది. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, మా ఈ పరిచయం ఇంతేనా, ఈ ఆర్థిక పరిస్థితులు మారవా, ఉద్యోగం దొరకదేమో, అన్నీ హార్డ్గా మనకు కనబడతా ఉంటాయి. ఈ హార్డ్గా కనబడే ప్రతిదాన్ని, అవును, సులువుగా మార్చగలడు దేవుడు, సులువుగా చేయగలడు. నీ ప్రతి అద్భుతం యేసునామములో సులువైందిగా చేయగలడు. ఆయన సులువుగా చేయగలడు, అద్భుతాన్ని సులువుగా చేయగలడు. ఎప్పుడు తెలుసా? విశ్వాసముతో నీవు దేవుని శక్తిని ఆధారం చేసుకున్నప్పుడు. ఇప్పుడు ఆధారం చేసుకుంటున్నాడు, మృతతుల్యంగా కనబడుతున్నప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాముతో అంటున్నాడు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో 17 ఆదికాండం 17:1 కనుక చూస్తే, అవును అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను,
నా సన్నిధిలో నిందారహితుడవై నడుము. అంటే ఈ టైంలో కూడా, ఇటువంటి సమయంలో కూడా ఏం ఆధారం చేసుకోవాలి తెలుసా? అంటే మృతతుల్యమైపోయింది, అద్భుతము జరగదు, ఇక జరగదని భావన కలిగినప్పుడు, ఎప్పుడైతే అటువంటి తలంపు, ఊహ, ఆలోచన వచ్చిందో, దేవుని శక్తిని విశ్వాసంగా ఆధారము చేసుకున్నప్పుడు మృతతుల్యములోంచి గర్భాన్ని తెచ్చుకున్నట్టుగా చూస్తున్నాం. ఇస్సాకుకు జన్మనిచ్చినట్లుగా, శారా అనేక వేవేల తల్లిగా మార్చబడినట్టుగా, తన వాగ్దానం నెరవేరినట్లుగా, మృతతుల్యమైన దాంట్లోంటి ఆకాశ నక్షత్రాల వలె సంతానం వచ్చినట్లుగా, దేవుని వాగ్దానం నెరవేరినట్లుగా, 20 సంవత్సరాల బాధ, అనగా 20 సంవత్సరాలు కనిపెట్టినది ఏదైతుందో వారి జీవితంలో ఆ అద్భుతం సులువుగా మార్చబడ్డది. మీ జీవితంలో కూడా ప్రతి అద్భుతం మీరు ఎదురు చూసేది స్వస్థత కొరకు కావచ్చు, ఆరోగ్యం కొరకు కావచ్చు, ఆర్థిక విషయాల కొరకు కావచ్చు, అప్పు తీర్చబట్ట కొరకు కావచ్చు, కుటుంబంలో సమాధానం కొరకు కావచ్చు, భర్త మార్పు కొరకు కావచ్చు, ఉద్యోగం కొరకు కావచ్చు, ఎనీథింగ్, ఏదైనా కానీ, ఎటువంటిదైనా కానీ మీ అద్భుతాన్ని వేసే సులువుగా చేయగలనండి. అయితే మీ విశ్వాసం దేవుని శక్తిని ఆనుకోవాలా, క్రీస్తుని ఆనుకోవాలా, దానర్థం దేవుని వాక్యాన్ని ఆనుకోవాలా, దేవుని ఆత్మను ఎప్పుడైతే ఆధారము చేసుకుంటావో, ఆధారం చేసుకున్నాడు, రాయిని ఆధారం చేసుకుని దావీదు కర్ర తన ఎదుటన్న చెప్పినాక మోషే కర్రను ఆధారం చేసుకుని దేవుని శక్తిని ఆధారం చేసుకుని కర్రతో పనిచేస్తున్నాడు. అవును, అందుకే వారి ద్వారా వారి జీవితంలో అద్భుతాలు సులువైపోయినాయి. ఎర్ర సముద్రం పాయలుగా మార్చబడింది, ఎరుకు కూలిపోయింది పిల్లరా, యొర్దాను ఏకరాశిగా నిలిచిపోయింది. దేవునికి వాక్యం చూస్తే ఈ స్త్రీ 12 సంవత్సరాల బాధ నివారణ అయిపోయింది, బాధ తొలగిపోయింది, కష్టం వెళ్ళిపోయింది. అనుకోవచ్చు, నా భర్త మారడు, నా కుటుంబం ఇంతే, నా పరిస్థితులు ఇంతే, నా జీవితం ఇంతే ఉంది, అన్ని హార్డ్గా ఉన్నాయి. అయ్యా, అద్భుతములు సులువుగా చేయగలడు ఆయన. నీవు కూడా సులువుగా చేసుకోగలవు, నీ జీవితంలో కూడా సులువుగా కాగలదు. అందుకే ఏలియా అటుగా వెళుతున్నప్పుడు, యొర్దాను దాటినప్పుడు, ఎలీషా సామాన్యుడే, అప్పటిదాకా ఏమీ కూడా లేదు, నథింగ్, సామాన్యుడిగా వెనకాల నడుస్తున్నాడు అంతే. కానీ ఇటు వచ్చేటప్పుడు దాన్ని, యొర్దాన్ని దారిగా చేసుకొని వస్తున్నాడు. అంటే ఎంత అద్భుతం, ఎంత సులువైపోయిందో చూడండి. నమ్మిన క్షణమే, ఆత్మ రాగని, ఆత్మను, దేవుని శక్తిని ఆధారము చేసుకున్న వెంటనే అద్భుతము సులువైపోయింది. మీ జీవితంలో కూడా, నా జీవితంలో ఇటువంటి కార్యాన్ని చేయాలని ప్రభు కోరుకుంటున్నాం. కొన్ని రిపోర్ట్స్ మరి నీ జీవితంలో బాధిస్తున్నాయా? నీ అనారోగ్య సమస్య, నీ వ్యక్తిగత సమస్యలు నీ ఇబ్బంది పడుతున్నాయా? మరి దుఃఖకరమైన సమస్యల గుండా నువ్వు వెళ్తున్నావా? ఏది ఏమైనా కానీ మీ జీవితంలో మీకు కలిగే సమస్యలన్నీ మీ నుంచి దూరం అయిపోయి, మీ అద్భుతాలన్నీ కూడా, అద్భుతం, మీరేది అద్భుతమైతే ఎదురు చూస్తున్నారో అద్భుతం మీ జీవితంలో సులువుగా మార్చబడును గాక. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదాన్ని యేసయ్య మీకు ఇచ్చును గాక. అయితే మనుష్య జ్ఞానంతో ఆలోచించద్దు. అవును, మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకోక దేవుని శక్తిని విశ్వాసంతో కన్యక ఎలాగైతే ఆధారం చేసుకుందో మరియా, మరి ఇక్కడ ఎలీషా ఎలా ఆధారం చేసుకున్నాడో, దావీదు ఎలా ఆధారం చేసుకున్నాడో, అబ్రహాం ఎలాగ ఆధారం చేసుకున్నాడో, సంసోన్ ఎలాగ ఆధారం చేసుకున్నాడో, నీవు నేను కూడా ఆధారము చేసుకున్నప్పుడు, దేవుని శక్తిని విశ్వాసంతో మనం ఆధారం చేసుకున్నప్పుడు అద్భుతము సులువుగా మార్చబడుతుంది. అటువంటి కృప మీకు ఇచ్చును గాక. పరిశుద్ధుడు తండ్రి, ఎవరైతే ఏ అద్భుతమైతే ఎదురు చూస్తుందో ఆ అద్భుతం యేసు నామములో సులువుగా వారి జీవితంలో జరుగునట్లుగా సాయం చేయమని, ప్రతి కంతి, ప్రతి అనారోగ్య సమస్య, ప్రతి అప్పు సమస్య, ప్రతి క్యాన్సర్ అయినా, ప్రతి హార్ట్లో సమస్య, లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, థైరాయిడ్, షుగర్, బీపీ, ఆయాసం, దుఃఖం, మళ్ళీ బాధించే ప్రతి సమస్య, ఆర్థిక సమస్యలు యేసు నామములో దూరం అయిపోను గాక. యేసు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా, యేసు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా. బలమైన మీ కార్యాలు జరిగించి మహిమను ఘనతను పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సిస్టర్. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించండి గాక. లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వారికి తెలియచేయండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి గాక.
థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.